మరి మన పార్టీ అధ్యక్షులు వారు గౌరవనీయులు మన ఇప్పుడు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. మరి ముందుగా మీకు అందరికీ కూడా ఒక ముఖ్య మనవి, మన గ్రామంలో ఆల్రెడీ మన అందరికీ కూడా సచివాలయాల్లో ఏ కేటగిరీలో ఉన్న వాళ్ళు బిఎల్ఓగా వేశారు. వాళ్ళు గ్రామాల్లో వెరిఫికేషన్కి వెళ్తారు. ఈ ఓటర్లని వాళ్ళు ఏ విధంగా మన యొక్క ఓట్లను తొలగించే అవకాశం ఉంది. ఈరోజు ఒక ఓటు యొక్క విలువ మన అందరికీ తెలుసు. ఎందుకంటే స్థానిక సంస్థల నుంచి మొదలు పెడితే ఒక్క ఓటే మన తలరాతలు మార్చే ప్రమాదం ఉంది. కనుక మన అందరం కూడా చాలా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అంశం బిఎల్ఏగా ఇచ్చామో వాళ్ళతో పాటు మనం ఆల్రెడీ ఒక బూత్కి 5 వేసి 6 వేసి వేసుకున్నాం. వీళ్ళలో కొంతమంది పార్టీ మారిపోయి వెళ్ళిపోయిన కూడా ఉన్నారు. వెళ్ళిపోయిన ప్లేస్ లో మళ్ళీ కొత్త ప్లేయర్లు ఆయా ఊర్లకి చెప్పి రీప్లేస్ చేయమన్నాం. చాలా వరకు రీప్లేస్ చేసాం. మనం 1-2 గ్రామాలు ఏమైనా ఉంటే అవి కూడా పేర్లు కూడా నమోదు చేసుకోవాలి. కంపల్సరీ గ్రామంలో ఈ సర్వే బిఎల్ఓ వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మనకి ఎన్ని పనులు ఉన్నా ఆ పనులు మానుకొని ఇది పనిగా కంపల్సరీ వెళ్ళాలి. మన బిఎల్ఏతో పాటు మన గ్రామంలో ఉన్న యాక్టివ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో 4-5 అందరూ కూడా వాళ్ళతో పాటు ప్రతి ఇంటికి కూడా మనం వెళ్ళాలి. వెళ్ళి ఆ ఇంటి దగ్గర సర్వే అవుతుంది. ఆ ఇంట్లో ఒక 4-5 ఉన్నారనుకోండి, వాళ్ళ గురించి సర్వే చేస్తున్నప్పుడు మనం కంపల్సరీ అబ్జర్వ్ చేయాలి. ముఖ్యంగా మన ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో, పక్కా మన ఓటర్లు ఎవరైతే ఉన్నారో, మన సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మనం కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ అవతలో సర్వే ఏ విధంగా ఉంటుందని మనం చెప్పలేము. వాళ్ళకి ఏమైనా ఆదేశాలు ఏమైనా ఉంటే మనం దెబ్బ అయిపోతామని, అవతల అపోజిషన్ లో ఉన్నటువంటి ఓట్లను తొలగించారని అనేక అనుమానాలు వస్తున్న సందర్భంలో మనం ముందస్తుగానే మేల్కోవడం మంచిదనే ఉద్దేశంతో ఈ గొప్ప కార్యక్రమానికి మన పార్టీ అధినేత శ్రీకారం చుట్టడం జరిగింది. ఇదంతా మనం బలోపేతం చేసుకోవడానికి చాలా అవసరం. కనుక ఇంతే కాకుండా ఏ బూత్ లోనైనా సరే బిఎల్ఓతో వెళుతున్నప్పుడు ఎక్కడైనా సరే వాళ్ళ అధికార దాహంతో గాని అధికార మదముతో గాని ఆ బిఎల్ఓని జడిపించి ఈ ఓటు తీ అని అనే సందర్భం ఎక్కడైనా వస్తే ఖచ్చితంగా మాకు ఇంటిమేట్ చేయండి. మనకు అలాగే నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో ఒక రూమ్ కూడా ఉంటుంది. ఇక్కడ నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో కూడా ఇక్కడ ఒక టీం వర్క్ చేస్తూ ఉంటది. ఖచ్చితంగా వార్ రూమ్ అనేది ఒక నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో ఉంటది. ఆ వార్ రూమ్ ఫోన్ నెంబర్ కూడా ఇస్తారు. ఖచ్చితంగా వార్ రూమ్ కు మీరు ఇంటిమేట్ చేయవలసిన అవసరం మనకు ఉన్నది. అంతేకాకుండా మన మండలంలో ఉన్నటువంటి నాయకులకు, మన గ్రామ నాయకుల ద్వారా, మండల నాయకుల దగ్గర, మన గౌరవ ఎమ్మెల్సీ గారికి కానీ, గౌరవ మాజీ శాసనసభ్యురాలకు కానీ మనం తెలియజేస్తే దాని మీద వెంటనే స్పందించే అవకాశం మనకు ఉంటుంది. ఎందుకంటే ఆ ఓటు ఆ క్షణంలో తీయకుండా మనం కాపాడగలగాలి. అలరపెట్టో గొడవ చేసో ఏదో ఒక విధంగా. ఇక ఆ పరిణామాలు శృతిమించాయి అనుకోండి, ఖచ్చితంగా మనం వార్ రూమ్కి ఇంటిమేట్ చేస్తాం. వాళ్ళు లీగల్ గా కూడా ప్రొసీడ్ అవుతారు. మనకి మన నియోజకవర్గ లెవెల్లో లీగల్ సెల్ ఉన్నది, అలాగే సెంట్రల్ ఆఫీస్ లో లీగల్ సెల్ ఉన్నది. అవసరమైతే ఒక ఓటు కోసం ఎంతకైనా సరే మనం కొట్లాడతామని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. కానీ ఇంటిమేట్ చేయడంలో మాత్రం అలసత్వం వద్దు. ఓటు పోయాక ఓటు రమ్మన్నా రాదు. వన్స్ ఈ సర్వే అయిపోయిన తర్వాత, ఓటు పోయిన తర్వాత మళ్ళీ ఓటు మనం చేర్చుకోలేము. ఎందుకంటే మన అందరికీ తెలిసి 20 సంవత్సరాలకో 25 సంవత్సరాలకో ఒకసారి జరిగే ప్రక్రియ. ఇది పోయిందంటే మళ్ళీ తెచ్చుకోలేము. మళ్ళీ ఓటు రాదు. మనకి జనాలు ఉంటారు, ఓట్లు ఉండవు. సుఖమే ఉంది. ఇంకా ముందు ఈ స్థానిక సంస్థలనే మనం ఇబ్బంది పడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకు ఈ ప్రత్యేక సమగ్ర సవరణ అనేది ఒక 20 సంవత్సరాలకో 25 సంవత్సరాలకో జరుగుతుంది. కనుక ముందుగానే మన అందరం కూడా ఎలక్ట్ అవ్వాలి. ప్రతి ఒక్క బిఎల్ఏ కూడా ఖచ్చితంగా ఆ బిఎల్ఓ వెనకాల ఫాలో అవుతూ ఉండాలి. వాళ్ళకి ముందుగా మనం ఇంటిమేట్ చేసుకుంటాం. మనకు ఆల్రెడీ ఆథరైజ్డ్ ఫార్మ్స్ ఇచ్చారు. మనం ప్రతి సచివాలయంకి వెళ్ళి మనం ఏ బిఎల్ఓలు ఉన్నారో ఆ బిఎల్ఓ పరిధిలో ఉన్నటువంటి ఏవేవి వార్డులు ఉన్నాయో ఆ వార్డుకు సంబంధించిన బిఎల్ఓ ఎవరైతే మనం నియమించుకున్నామో వాళ్ళు కంపల్సరీ వాళ్ళు మనకు కనిపెడతా ఉండాలి. మనకి తెలియకుండా ముందుగా ఆథరైజ్డ్ ఫార్మ్ తీసుకెళ్లి నేను ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బిఎల్ఏగా ఉన్నాం, మీరు ఎక్కడ ఏ ఇంటికి వెళ్ళినా ఏ వార్డుకి వెళ్ళినా ఈ వార్డు పరిధిలో నాకు తెలియజేయవలసిందే. నా ఇంటిమేషన్ లేక నాకు తెలియజేయకుండా మీరు సర్వే చేయడానికి లేదని ముందుగానే మనం వెళ్ళి ఇంటిమేషన్ చేసుకోవాలి. ఖచ్చితంగా బిఎల్ఓ దగ్గరికి వెళ్ళి మీకు నాకు ఈ 4 వార్డులు 5 వార్డులు నేను చూస్తా ఉన్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బిఎల్ఏగా నేను ఇక్కడ ఉన్నాను, ప్రతి ఒక్క వాటర్ కూడా నా దృష్టిలో పెట్టవలసిన అవసరం మీకుంది. మీరు కంపల్సరీ మాకు ఇంటిమేట్ చేస్తే మేము వస్తాం మీతో పాటు అని ముందుగానే వాళ్ళకి ఇంటిమేట్ చేసుకుందాం. వాళ్ళు మనకు తెలియకుండా సర్వే చేసినా సరే వెంటనే తక్షణమే సంబంధిత పార్టీ అధినాయకులకు కానీ నాయకులకు కానీ తెలియజేస్తే తక్షణమే వాళ్ళు కూడా ఒక టీం కూడా అక్కడ బయలుదేరుతూ ఉంటది.
లేదంటే మనకు వార్ రూమ్ ఉంటుంది నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో. ఆ నెంబర్కి మీరు కాల్ చేసినా సరే వెంటనే వాళ్ళు సంబంధిత అధికారులకు కానీ సంబంధిత నాయకత్వాన్ని వెంటనే కూడా ఎలక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే దీని మీద ఇంత పెద్ద ఎత్తున మన పార్టీ అధ్యక్షులు కూడా తీసుకున్నారు కనుక ఈ పరిణామాలు మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు పశ్చిమ బెంగాల్లో ఎలక్షన్లు చూసాం. తీవ్ర స్థాయిలో నివృత్తి అవ్వలేని పరిస్థితి, అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అసలు ఈ సర్వే అనేది 20 సంవత్సరాలకు 30 సంవత్సరాలు అనేది ఇప్పుడే ఎందుకు తీసుకొచ్చారు? ఈ సర్వే ద్వారా అధికారంలో ఉన్నోళ్ళే అధికారం చేపడుతున్నారా? ప్రతిపక్షాలను బతకనివ్వా? ప్రతిపక్షాల ఓటర్లను తొలగింపేనా ఈ కార్యక్రమం? ఏంటో ఆ విషయం, లోతైన విషయాలు ఏంటనేది మనకు అందరికీ తెలియదు కనుక మన పరిధిలో ఉన్నటువంటి మన ఓటర్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకి ఉన్నది. అది కాపాడుకోగలిగితేనే మనకి మనుగడ. ఇది గుర్తించి దయచేసి బిఎల్ఏస్ అందరూ కూడా పరిధిలో ఉన్నటువంటి బిఎల్ఓని తక్షణమే మీరు వెళ్ళి కలవాలి. కలిసేసి పలానా పార్టీ ప్రతినిధిగా బిఎల్ఏగా మేము ఇక్కడ ఎలక్ట్ అయి ఉన్నాం కనుక మాకు ఇంటిమేట్ చేయండి అని కంపల్సరీ వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చి, ఈ రోజు అధికార పార్టీ యొక్క దాహాన్ని మనం చూస్తున్నాం. అధికార పార్టీ యొక్క కుట్రలు కుతంత్రాలు మనం ఎన్నో చూస్తూనే ఉన్నాం. వాళ్ళు ఏదో ఒక విధంగా మనకు తెలుసు కదా, అందులోకి కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ అంటేనే కుట్రలకు ఆజ్యం పోసేవారు. వాళ్ళు ఏదైనా చేయగలరు, వాళ్ళు ఎంతకైనా తెగించగలరు. అందుకు మనం కూడా సిద్ధంగా ఉంటాం, మనము తెగిస్తాం, మనము చేస్తాం. కానీ అధికారంలో లేవు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడే దృఢమైనటువంటి పాత్ర మనం పోషించుకోవాల్సిన అవసరం మనకు ఉన్నది. మనందరికీ తెలుసు కదా, 2019 ముందు ఏ విధంగా మనం కష్టపడ్డామో, ఏ విధంగా ఎదుర్కొన్నామో, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అవమానాలు చేసినా, ఎన్ని హేళనలు చేసినా, ఎన్ని దెబ్బలు తగిలినా సరే మనం 2019లో ఎలాగైతే నిలబడి మన పార్టీ అధికారికి అనుక్షణము కూడా పార్టీ కోసం ప్రాణాలు ఇప్పించినటువంటి కార్యకర్తలు మన అందరం కూడా వాళ్ళలాగా దోపిడీలు, దొంగతనాలు, ఏవేవో కార్యక్రమాలు చూస్తున్న కూటమి ప్రభుత్వం అంటే ఒక దగా కూటమి, ఒక మాయ కూటమి అయిపోయింది. ఈ రోజు మొన్న మహానాడు జరిగింది. మహానాడా ఒకసారి ఆలోచించండి. మహానాడు మన అందరూ సోషల్ మీడియాలో చూస్తున్నాం. కేవలం మన అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే ఆ జగన్నాడుగా పెట్టుకున్నారే తప్పది మహానాడు కాదు. ఎవరైనా సరే మనము ఇంతకుముందు ఏ పార్టీ అయినా సరే ఆవిర్భావ దినోత్సవం, మన పార్టీ స్థితిగతులు ఏంటి, మన పార్టీ సాధించింది ఏంటి, మన పార్టీ లక్ష్యం ఏంటి, మన రాబోయే రోజుల్లో మనం ఏం చేయగలుగుతున్నాం, మనం ప్రజలతో ఎలా మమేకం అవ్వగలిగాం, ప్రజలకు ఏం చేయగలిగాం, ఇవన్నీ కూడా వాళ్ళు అక్కడ చర్చించుకోవాల్సినటువంటి కార్యక్రమం. అది చర్చించుకునే కార్యక్రమం కాదు. అది కేవలం ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యుని, ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిని దుమ్మెత్తు పోయడానికి, తిట్లు పురాణాలు పోయడానికి 4 జోకర్లను తీసుకొచ్చి, 4 కామెడీ యాక్టర్లను తీసుకొచ్చి నానా రకాలుగా మాట్లాడించారు. ఏం చేస్తాం? రక్తం మరుగుతుంది, కానీ ఏం చేస్తాం? మరి ఆ శాఖ మంత్రి వారే, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ ఇరిగేషన్ నీటి శాఖ మంత్రి వారే అన్నారు, చంద్రబాబు గారి టైంలో నీరు పారుతుంది కాదు, రక్తం పారుతా ఉందని. అంటే ఆ భగవంతుడు ఆ అక్షర సత్యాన్ని అలా పలికిస్తా ఉన్నాడు. ఏం చేస్తాం? అయితే మన నాయకుడు మనకు చెప్పింది ఓర్పు, సహనము, కృషి, పట్టుదల. మనం చాప కింద నీళ్ళ మన పని మనం చేసుకుంటూ పోతే విజయం అది ఆటంతరం అదే వస్తుంది. భగవంతుడు అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది, ప్రజల అనుగ్రహం కూడా ఉంటుంది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టినా సరే ప్రజా తీర్పు వేరేగా ఉంటుంది. ఈ రోజు ప్రజలందరూ ఇసిగిపోయి ఉన్నారు. నిన్న ఈ మహానాడు చూసి ఇది మహా డ్రామారా బాబు అని చెప్పి ఇంకా ఇసిగిపోయి ఉన్నారు ప్రజలు. 2 సంవత్సరాలు చేసింది ఎవరైనా చెప్పుకుంటారు. మహానాడులో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసినటువంటి ఘనకార్యాలు, ఏ సేవలు చేశాము, ఏ సంక్షేమం అందించామని కార్యక్రమాలు చెప్తారు. అది పోయే అవి ఏం చేస్తే కదా చెప్పడానికి అంతా క్రెడిట్ చోరీ. 2 సంవత్సరాలు ఏం చేశారా ఈ కూటమి గవర్నమెంట్ అంటే, 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏదైతే పరిపాలించారో ఆయన చేసిన అభివృద్ధి అంతా క్రెడిట్ చోరీ లాగా వాళ్ళు చెప్పుకునేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్, నాడు నేడుతో స్కూల్ బాగు చేశాం. ఏ గ్రామానికి వెళ్ళి చూడండి, ఎప్పుడైనా పాఠశాల చూసామా? ఇది దేశం మొత్తం మీద చూశారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రంలో ఎడ్యుకేషన్ ఎలా డెవలప్ చేస్తున్నారండి. ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్తారు, ఫోటోలు తీస్తారు, ఆ టేబుల్ చూస్తాడు, ఆ చైర్ చూస్తాడు, బ్యాగులు చూస్తాడు, డ్రెస్సులు చూస్తాడు, షూస్ చూస్తాడు, టైలు చూస్తాడు. ఆహా, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బాగా చేశారు అని ఆ మనసులో మాట. బయటికి మాత్రం మా ప్రభుత్వం కల్పించింది అని చెప్పుకుంటున్నారు. 4 ఫోటోలు తీశారు, అది వాళ్ళ బయోపిక్ కోసం. అంటే వీళ్ళు వచ్చిన 4 రోజుల్లోనే ఇవన్నీ మారిపోయావా? అలా ఇలాగ అన్ని కూడా చెప్పుకుంటారు. ఈ క్రమాలలో కుట్రల మీద మళ్ళీ మన అధ్యక్షుడు వారు 2వ తారీఖు నుండి 8వ తారీఖు 12వ తారీఖు వరకు మళ్ళీ ఆ కార్యక్రమాలు కూడా మన అందరము కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఆ కార్యక్రమాలు కూడా జయప్రదం చేయవలసినటువంటి అవసరం ఉంది. కనుక ఇప్పుడు నుండే మన అందరము కూడా కంపల్సరీ మన అందరం కూడా ఈ రోజు మనకి వాళ్ళు టీచర్స్, మన అందరము స్టూడెంట్స్. ఎందుకంటే చక్కగా ప్రతి ఒక్కరూ కూడా బుర్రలో పెట్టుకోవాలి. మనం అక్కడ పేపర్ చూసేది వేరు, అక్కడ మనం విజిబుల్ గా చూసి ఏం చేయాలనేది చెప్పడం కన్నా గొప్పది.
అందరూ కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టుకొని వాళ్ళు ఏదైతే చెప్తారో ఈ వాటర్ తీసే విధానం ఏ విధంగా జరుగుతుంది, మనం ఏ విధంగా ఎలక్ట్ అవ్వాలి అనేది వివరంగా మనకి ఇచ్చినటువంటి పాంప్లెట్ ప్రకారం చెప్తారు. దాని గురించి అందరూ కూడా దృష్టి పెట్టి అవన్నీ కూడా చేసుకుని తక్షణమే మనందరూ కూడా బిఎల్ఏస్ ఎవరైతే ఉన్నారో మీకు అందరికీ కూడా పర్ఫార్మెన్స్ అయితే దాని మీద మన పార్టీ స్టాంపింగ్ అవ్వలేదు. అందరూ కూడా లంచ్ అయ్యేలోపు స్టాంపింగ్ కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కరు స్టాంప్ వేసుకుని తక్షణమే మనం వెళ్ళి వెంటనే మన బిఎల్ఓ మనం కలవాలి. కలిసిన వెంటనే వాళ్ళు ఎప్పుడైతే ఈ సర్వే స్టార్ట్ అవుతుందో ప్రధానంగా ఫోన్ నెంబర్ మాత్రం కంపల్సరీ ప్రతి ఒక్క బిఎల్ఏ దగ్గర ఉండాలి. వాళ్ళతో మనం ఫ్రెండ్లీగా వెళ్దాం. ఎందుకంటే ఇంకోటి కూడా 90% మంది సచివాలయంలో ఉన్నటువంటి వ్యక్తులు మన జగన్ గారి గవర్నమెంట్ లో వచ్చినటువంటి ఉద్యోగస్తులే. 100% జగన్ గారి గవర్నమెంట్ లో ఉద్యోగస్తులే. కానీ 90% ఫేవరబుల్ గా ఉన్నారు. అలాగే ఫేవరెట్ మనకి ఫేవర్ చేసేది. ఎందుకంటే ఈ మహా దుష్టకోణం ఉంది కదా, వాళ్ళు ఒత్తిడి చేస్తూ ఉంటారు ఆ మీద. కనుక వాళ్ళతో మనం ఫ్రెండ్లీగా టచ్ లోకి వెళుతూ మన ఓటుని మనం కాపాడుకోగలగాలి. ఈ రోజు ప్రధాన అంశం ఏంటంటే మన యొక్క ఓటుని మనం కాపాడుకోగలగాలి. మన సానుభూతి పరుడు, మన మద్దతుదారుడు యొక్క ఓటును మనం కాపాడుకోగలగాలి. ఇది ప్రధాన అంశం. మీరు వీటి మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అవుతుంది. మరొకసారి అందరికీ కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ కార్యక్రమం ప్రారంభం.